రాయ్ నీకు సాయంత్రం 5 వరకే టైం ఇస్తున్నా. కడితే 25,000తోనే పోద్ది, లేదా నీ ప్రాణం పోద్ది. కళ పొద్దున్న 7 కల్లోకి వచ్చాడంటారు బాబు. రే మామా, ఏం చేస్తున్నావురా? ఏంట్రా నీకు అలా? సాయంత్రంలోకి డబ్బులు కట్టకపోతే చంపేస్తానన్నారా? ఆల్రెడీ కళ్ళకు కూడా వచ్చేసాడు. బెట్టింగ్ అంటే అంతే మరి. ఎంతవా డబ్బింగ్ సినిమా డైలాగులు చెప్పకే, డబ్బులు వచ్చే మ్యాటర్ ఏమైనా ఉంటే చెప్పు. పాత పత్త ఏదో బండి చూసి అమ్మాయి అప్పు తీర్చే T20 అని చెప్పి 420 చేశారు కదరా. పెద్ద చేతం మరి. నీ పని బాగుంది బాసు. కొడితే కోట్లు, ఓడితే ఏళ్ళు. మిమ్మల్ని నమ్ముకుని మాకు మాత్రం అప్పులు, వార్నింగులు. క్రికెట్ నమ్ముకోవడం కంటే బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడం సుఖం. హలో నియా, ఇప్పుడే బస్ దిగాను. థ్యాంక్ యూ. నా బర్త్డేకి వట్టి విషెసేనా తో గిఫ్టా? సర్లే, నేనే ఇంటికి వచ్చి చూస్తా. ఆటో. భయ్యా భయ్యా, దా ఇక్కడై కింద నుంచి కుయ్యడు, దా ఇక్కడై. ఏద్దావా ఎవడ్రైడే? బాబాయ్ ఒక టీ. అసెంబ్లీలో తొడగొట్టిన సర్కార్, ఇంగ్లాండ్పై సెంచరీలు కొట్టిన సచిన్, రికార్డులు బద్దలగొట్టిన సందులో శ్రీవారి సరసాలు అనే బాలల చిత్రం. ఎదగాలంటే మైకైనా పట్టుకోవాలి, లేదా మొఖానికి రంగైనా వేసుకోవాలి. ఏటి బాబాయ్ ఇది? చీ ఎదవ జీవితం. ఈరోజు దినఫలాలు, అనుకోని పరిచయాలు, ఊహించని లాభాలు, పట్టిందల్లా బంగారం. ఆహా, ఇది న్యూస్ అంటే. బాబాయ్ టీ క్యాన్సిల్. ఏడు బాబాయ్, సంవత్సరం కింద పేపర్ పెట్టావు, ఈరోజు పేపర్ ఇది. ఎయిర్టెల్ రీఛార్జ్ కూడా తీసుకున్నాను, 100 రూపాయలది. నెంబర్ రాసుకో. 4 2 4 4 4 6 4 8 అయిందా? ఎవరికి అయిపోయిందని వస్తుందా? ఎవరికి అయిపోయింది? ఏమయ్యా, అసలు ఏంటనుకుంటాం? నా సంగతి నీకు తెలియదు. నేను కానీ తలుచుకున్నానంటే షాపు లేపించేస్తాను తెలుసా? అయిపోయిన కార్డు ఇస్తావా నాకు? నా సంగతి తెలియదు. నా సంగతి నీకు తెలియదు తెలుసా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ఈ రూట్ లో తీసుకెళ్తున్నారు? రాత్రి ఆ రూట్లో యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందండి. ఓ, హలో, అలాగా వస్తున్నాను. అలాగే మా ఆవిడకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీరు ఇక్కడ దిగిపోతారా? సరే పర్లేదు. One, two, three, let's rock. తొక్కింది కుక్కదో నక్కదో తెలియదు కానీ లక్కుంటే లక్ష్మి అంటే ఇదేనేమో. One,
2, 3, let's rock. ఏంటండి లిఫ్ట్ అడగడం మొహమాట పడుతున్నట్టున్నారు? పర్లేదు, ఆటోలో వెళ్ళిపోతా. ఆటోలా? ఇటెందుకు వస్తా? హోటల్తే గానీ. అదేంటి, నన్ను దించిన ఆటో తను. ఆడికి మీరేమైనా డబ్బులు ఇచ్చారా? 100 ఇచ్చాను. ఆడు మీకు హ్యాండ్ ఇచ్చాడు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? నేను మీకు లిఫ్ట్ ఇస్తాను. అయ్యో పర్లేదండి, మీకెందుకు శ్రమ? రండి, నాది లోకలే, లేట్ అయితే అసలు ఏవి రావు. ఓ థ్యాంక్స్. అయ్యో, మీ పేరేంటండి? బిందు. నా పేరు నాని అండి. ఏంటండి చాలా పెద్దలాగేస్తూ దిగారు? హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఏం చేస్తున్నారండి? మెడిసిన్ చదువుతున్నా. నేను అడిగింది బైక్ నేను చేస్తున్నారని. అదేం లేదు, నాకు స్కూటీ అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? ఆ యాడిచ్చే బ్యూటీ అంటే ఇష్టం. అందుకే కొన్నారా? అప్పు తీర్చడానికి కొన్నాను. ఏంటి? ఐ మీన్ అదే, అప్పు చేసి మరీ కొన్నాను అంటున్నా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు. పర్లేదు చెప్పండి. మీరు ఆటో వాడు ఒకటే కదా? నాకు త్యాగం చేయడం తెలుసు కానీ మోసం చేయడం తెలియదండి. పెట్రోల్ అయిపోయిందండి. అమ్మాయిలకి మొబైల్కి ఏదో కనెక్షన్ ఉందండి. మీరు నవ్వితే హార్ట్లో బీటే కాదు, సెల్లో బ్యాటరీ కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలా నవ్వకండి. ఛార్జింగ్ ఎక్కువైతే నా సెల్ తట్టుకోలేదు. మరి అలా సైలెంట్ గా కూడా ఉండకండి, చచ్చిపోతాను. ఏంటి? సెల్ చచ్చిపోతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? తీసుకోండి. దానికి కూడా అంత రిక్వెస్ట్ చేయాలా ఏంటి? హాయ్ సిరి. వైజాగ్లోనే ఉన్నా. థ్యాంక్ యూ. ఈవినింగ్ నా బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి, ఓకేనా? బాయ్. థ్యాంక్స్. ఏంటండి ఇది మీ బర్త్డేనా? చెప్పనలే, చూసారా? అంతేలేండి, సౌందర్యం అంటే ఏదలేని చేప ఉండదు, జీవితంలో చేదలేని మనిషి ఉండదు. అంతా ఫ్లోలో ట్రై చేశాను, పట్టించుకోకండి. మార్కులు కొట్టేశారండి. ఎందుకండి? నాకు హక్ ఇచ్చే అమ్మాయి కంటే సిగ్గుపడే అమ్మాయి అంటేనే ఇష్టం. కొంచెం దగ్గరికి వచ్చేస్తున్నాను కదా, ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమా? అంత ఎక్స్ట్రా దేనికి ఇచ్చారండి? కరిగెలవి తిని అరిగెలవి పోదాం. పదండి. ఏదో జీవితం, ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఎంగిలి బతికి అయిపోయింది. ఎరా సిచ్యువేషన్ సంగా మధ్య వెల్కమ్ మేడం. ఏం కావాలి? మీ ఇష్టం.
నాకు దమ్ బిర్యానీ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. ఎలా ఉండాలి మేడం? 10 నిమిషాల్లో ముందు ఉండాలి. నేను అడిగింది ఐస్లా గట్టిగా ఉండాలా, క్రీమ్లా మెత్తగా ఉండాలా? కొంచెం కంట్రోల్లో ఉండాలి. అర్థమైంది. ఇంకేం కావాలి సార్? 10 టిష్యూ పేపర్లు తీసుకురా. 10 ఎందుకు? క్యాప్ లేకుండా నువ్వు కార్చిన ట్యాప్ కిందంతా తడిసిపోయింది, తుడుచుకుందామని. చావతల పో. జనరల్గా మీ అబ్బాయిలంతా ఇంతేనే. మీ అమ్మాయిలు ఉన్నారు చూసారా, ఆర్టీసీ బస్సు ఉన్నట్టు. ఒక బస్సు కాకపోతే ఇంకో బస్సు వచ్చినట్టు ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది. అదే మా అబ్బాయిలు బేరం కోసం చూస్తున్న ఆటోలు అంటారు. ఒక్కడిని పిలిస్తే 4 వస్తాం. అందుకేనండి తెల్లతోలు కనపడగానే ప్రతి ఓడు డ్యామ్ గేట్ ఎత్తేస్తాడు. అయినా మీ అమ్మాయిలు కూడా ఆదివారం తర్వాత వచ్చే సోమవారంలో ఉండకూడదండి. శనివారం తర్వాత వచ్చే ఆదివారంలో ఉంటేనే మాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే, మీరు ఐస్ క్రీమ్ తింటూ ఉండండి, నేను ఏటీఎంకి వెళ్ళేసి వస్తాను. ఏంటమ్మా కీళ్ళ నొప్పులా? అవును, చాలా మందులు వాడాను కానీ తగ్గలేదు. మరి చైనా మందు వాడారా? ముడికి రాసుకోవాలా? ముక్కుతో పేల్చాలి. అవునా? మీకు తెలీదా? ముడుకునార ముక్కు దగ్గరే ఉంటుంది. ఏది? థ్యాంక్స్ అండి, ఇంతవరకు హెల్ప్ చేశారు. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. భలేటోళ్ళే, రండి 5 నిమిషాల్లో దించేస్తాను. ఒక్క 5 minutes వెయిట్ చేయండి, ఇప్పుడే పర్లేదు. వస్తాను. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా, ఏంటి ఎంత రేట్ అయింది? అలా జరిగిందా? మరి అబ్బాయి ఏడి? చంపేస్తా. ఓడి అమ్మా, ఇది ఇడిచిల్లా అంటే ఎంతసేపు మూటలోని బాంబు తీసి ముడ్డు కింద పెట్టుకున్నానా? పిల్లలు పారిపోవాలరా బాబు. ఈ అమ్మ రాయ బాబు రా. అంటే బండి కూడా. అమ్మా. హాయ్ డాడీ. అమ్మా ఇది బాబా. అన్నయ్య, అమ్మ వచ్చింది. అమ్మా దీనమ్మ. త్యాగం. పశ్చాత్తాపం. రుణం. మీ వస్తువులన్నీ మీకు అందే కదా, మీ కుటుంబాన్ని అంతా దగ్గరికి చేర్చాను. ఈ జన్మకి ఇది చాలు. మరి వెళ్ళొస్తాను.
పేజ్ అంతా పగిలిపోయింది. ఎవడైనా లిఫ్ట్ ఇస్తే బాగుంది. ఎవరు పయ్యా నువ్వు? ఏదో జీవితం ప్రతోడు గంట కొట్టాడు. నా బతుకు గడియారంలో తయారైంది. 12 దగ్గర మొదలు పెడితే 12 దగ్గరికి వచ్చి ఆగుతున్నాను. ప్రపంచం బాగా చిన్నది, అందులో నేను కాకిరేతనే.